ఉక్రెయిన్ నగరం సుమీపై రష్యా చేసిన దాడి పొరపాటున జరిగిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా క్షిపణి దాడిని ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడి పొరపాటున జరిగిందని మాస్కో తమకు తెలియజేసినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే అది భయంకరమైనదేనని అన్నారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు నేను అధికారంలో ఉంటే అసలు ఈ విధ్వంసం జరిగుండేదే కాదని అన్నారు. కాగా సుమీపై రష్యా ఆదివారం చేసిన క్షిపణి దాడిలో 34 మంది మృతి చెందారు. యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి అమెరికా అధ్యక్ష రాయబారి స్టీవ్ విట్కాఫ్ రష్యాకు వెళ్లిన 2 రోజుల అనంతరం ఈ దాడి జరిగింది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ యుద్ధంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఇది బైడెన్ యుద్ధమని అన్నారు. మరోవైపు రష్యా చేసిన దాడి వల్ల జరిగిన వినాశనాన్ని ఇక్కడికి వచ్చి కళ్లారా చూడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కోరారు. యుద్ధాన్ని ముగించాలని పుతిన్ ఎప్పుడూ కోరుకోలేదని, మా దేశాన్ని పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. పుతిన్ను నమ్మనని చాలాసార్లు అమెరికా అధ్యక్షుడితో చెప్పానని, దయచేసి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు, చర్చలు చేపట్టే ముందు చూడ్డానికి రావాలని జెలెన్స్కీ కోరారు.